మనలో చాలా మందికి అద్భుతమైన ఆలోచనలొస్తుంటాయి కదా, కాని వాటిలో ఎన్ని నిజంగా కాయరూపం దాల్చుతున్నాయి? గొప్ప ఆలోచన రావడం వేరు, దాన్ని ఒక పక్కా ప్లాన్గా మార్చడం వేరు. అసలు ఎందుకు చాలా మంచి ఐడియాలు కేవలం ఆలోచనలుగానే ఆగిపోతాయి? రండి, ఈరోజు మనం ఒక ఐడియాను యాక్షన్లోకి మార్చే ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ని చూద్దాం. సో అసలు పాయింట్ ఇదే. ఒక గొప్ప ఆలోచన, అది అకస్మాత్తుగా మెరుపులా వస్తుందా, లేకపోతే దాన్ని మనం జాగ్రత్తగా ఇటుక పేర్చి కట్టాలా? చాలామంది ఆవిష్కర్తలు ఇక్కడే ఇబ్బంది పడతారు. ఐడియా అయితే బ్రెయిన్లో ఉంది, కాని తర్వాత స్టెప్ ఏంటి? ఆ కన్ఫ్యూజనే అసలు సమస్య. చూసారా, సమస్య అంతా ఇక్కడే ఉంది. ఒక క్లియర్ బ్లూ ప్రింట్ అంటే ఒక పక్కా ప్లాన్ లేకపోతే ఎంత పెద్ద ఆశయమైనా సరే చివరికి గందరగోళంగానే మిగిలిపోతుంది. సరైన నిర్మాణం లేకపోవడం వల్లే ఎన్నో అద్భుతమైన ఐడియాలు కేవలం కలలుగానే ఉండిపోతాయి, విజయాలుగా మారవు. సరే, ఈ గందరగోళానికి పరిష్కారమే ఈ ఫ్రేమ్వర్క్. దీనిని ఎలా అర్థం చేసుకోవాలంటే, దారి తెలియని ప్రయాణంలో మన చేతిలో ఉన్న ఒక మ్యాప్ లాంటిదనమాట. ఇది మనకు రెడీమేడ్ సమాధానాలు ఇవ్వదు, కానీ మనం సరైన ప్రశ్నలు అడగడం ద్వారా మన దారిని మనమే కనుక్కునేలా చేస్తోంది. మన ఈ ప్రయాణంలో 4 ముఖ్యమైన స్టాప్సుంటాయి. ఫస్ట్, అసలు సమస్య ఏంటో పట్టుకోవడం. సెకండ్, మనం ఎవరికోసం దీన్ని చేస్తున్నాము, ఆ ప్రజలను, మార్కెట్ను అర్థం చేసుకోవడం. థర్డ్, అందరికంటే భిన్నంగా ఉండే ఒక సొల్యూషన్ను తయారు చేయడం. అండ్ ఫైనలీగా, మన ఆలోచనలను యాక్షన్లోకి తీసుకురావడం. సో లెట్స్ స్టార్ట్ విత్ స్టెప్ 1. మన ప్రయాణంలో మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన అడుగు ఇదే. అసలు సమస్య ఏంటో సరిగ్గా తెలుసుకోవడం. మనం సరైన సమస్యను టార్గెట్ చెయ్యకపోతే మనం ఎంత గొప్ప సొల్యూషన్ ఇచ్చినా అది వృధానే. ఇది మన బిల్డింగ్కు ఫౌండేషన్ లాంటిది. సమస్య అనేది మనకు పైకి కనిపించే మంచుకొండలాంటిది. పైన కొంచెమే కనిపిస్తుంది, కాని అసలు సమస్య అంతా నీటి కింద ఉంటుంది. ఆ మూల కారణాలను మనం వెతకాలి. కస్టమర్లు నిజంగా ఫేస్ చేస్తున్న నొప్పి ఏంటి? మనమిచ్చే సొల్యూషన్ వాళ్లకు ఉంటే బాగుంటుంది అనే లగ్జరీనా, లేక ఇది లేకుండా బతకలేం అనేంత అవసరమా? సమస్య ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం ఎవరికోసం, ఎక్కడ ఈ సొల్యూషన్ తయారు చేస్తున్నామో చూడాలి. అంటే మన కస్టమర్లు ఎవరు, వాళ్ళు ఉన్న మార్కెట్ ఎలా ఉంది అనే విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన టార్గెట్ కస్టమర్ల యొక్క ఒక స్పష్టమైన చిత్రాన్ని గీసుకోవాలి. వాళ్ల వయసెంత, ఎక్కడుంటారు, ఇలాంటివి మాత్రమే కాదు. అంతకు మించి వాళ్ల అసలు అవసరాలేంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలిస్తేనే మనం వాళ్లకోసం సరైన ప్రోడక్ట్ తయారు చేయగలం. ఓకే, మన ముందు ఎంత పెద్ద అవకాశముందో చూద్దాం. ఈ చార్ట్ని ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అనుకోండి, మనమొక కాఫీ షాప్ పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ టీఏఎం అంటే ప్రపంచంలో కాఫీ తాగేవాళ్లందరూ, అది చాలా పెద్దది. ఎస్ఏఎం అంటే మనం సేవ చేయగల మార్కెట్, బహుశా మన నగరంలోని కాఫీ ప్రియులు. ఇక చివరగా ఎస్ఓఎం అంటే మనం నిజంగా మన షాప్కు రప్పించగలవాళ్లు, అంటే మన ఏరియాలో ఉన్నవాళ్లు. ఇలా ఆలోచిస్తే మన టార్గెట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూస్తే సరిపోదు, రేపు ఎలా ఉండబోతోందో కూడా ఆలోచించాలి. టెక్నాలజీ మారుతోంది, మనుషుల అలవాట్లు మారుతున్నాయి. ఈ ట్రెండ్స్ని మనం ముందుగానే పసిగడితేనే మన సొల్యూషన్ ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మన పోటీదారులని చూద్దాం. వాళ్ల బలాలేంటే? ఓకే, అది ముఖ్యం. కానీ అంతకంటే ముఖ్యమేంటంటే వాళ్ల బలహీనతలేంటి? ఈ అనాలిసిస్ మనకు మార్కెట్లో ఉన్న గ్యాప్స్ని స్పష్టంగా చూపిస్తుంది. గుర్తుంచుకోండి, చాలాసార్లు ఇతరుల బలహీనతే మనకు అతి పెద్ద అవకాశం. ఓకే, ఇప్పుడిదాకా మనం హోంవర్క్ చేశాం. సమస్య తెలుసు, మన కస్టమర్లు తెలుసు, మార్కెట్ కూడా తెలుసు. ఇక అస్సలు మ్యాటర్కొద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగించి మార్కెట్లో మనల్ని గెలిపించే ఒక విన్నింగ్ సొల్యూషన్ను ఎలా తయారు చెయ్యాలి? ఏ కొత్త ఐడియా కూడా గాల్లోంచి పుట్టుకురాదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సొల్యూషన్స్ని చూడాలి. వాటిలో కస్టమర్స్కి ఏది బాగా నచ్చుతోంది, ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రశ్నలే మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి. మనల్ని వేరే వాళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేదేంటి? దానికోసం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, మార్కెట్లో ఉన్న గ్యాప్స్ని గుర్తించడం. సెకండ్, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయగల ఫీచర్స్ గురించి బ్రెయిన్ స్టార్మ్ చేయడం. ఇక ఫైనల్గా వాటిలో ఏది మనకు ప్రత్యేకమైన గుర్తింపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. అదే మన డిఫరెన్షియేటర్.
మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా పేపర్ మీదుంది. కానీ అదక్కడుంటే సరిపోదు గదా! ఇప్పుడు దాన్ని ఒక యాక్షన్ ప్లాన్గా మార్చాలి. ఆలోచనల నుంచి ఆచరణలోకి వెళ్లే టైమొచ్చింది. మన టైం, మన డబ్బు, మన ఎనర్జీ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? దీన్ని ఒక 100% అనుకుంటే చూడండి, అందులో మేజర్ పార్ట్ అంటే ఒక 50% మనకు ఎక్కువ లాభం తెచ్చే అవకాశాల మీద పెట్టాలి. మరో 25% మనకు ఎదురయ్యే రిస్కులను తగ్గించుకోవడానికి వాడాలి. మిగిలిన 25% మన గ్రోత్కి హెల్ప్ చేసే కీలకమైన పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం 2 విషయాల గురించి క్లియర్గా ఉండాలి. ఒకటి, ఇమ్మీడియట్గా అంటే వెంటనే మనం ఏం చేయాలి. 2, లాంగ్ టర్మ్లో మన విజన్ ఏంటి. తక్షణ చర్యలు మన ఐడియాని టెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తే, లాంగ్ టర్మ్ స్ట్రాటజీలు మనం ఎలా ఎదగాలో దారి చూపిస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ ఉద్దేశ్యం మనకు అన్ని సమాధానాలు ఇవ్వడం కాదు. అస్సలు కాదు. ఇది ఒకసారి పూర్తి చేసే చెక్లిస్ట్ అంతకన్నా కాదు. దీని అసలు ఉద్దేశ్యం మనం నిరంతరం సరైన ప్రశ్నలు వేసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లడానికి సహాయపడటం మాత్రమే. ముగింపుగా ఈ మొత్తం విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగించొచ్చు. ఈ మొత్తం ప్రయాణం నుంచి మనం నేర్చుకున్నదేంటి? మన నెక్స్ట్ స్టెప్ను డిసైడ్ చేసే ఆ కీలకమైన పాయింట్స్ ఏవి? దీనికి సమాధానం వెతకడమే మన ఆలోచనను ఒక సక్సెస్ఫుల్ బ్లూప్రింట్గా మార్చే అసలైన మొదటి అడుగు.